నల్గొండ జిల్లా మునుగోడులో ఇవాళ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ జరగనుంది. ఉప ఎన్నికల తర్వాత మొదటిసారి సీఎం కేసీఆర్ మునుగోడు రానున్నారు. దీంతో భారీ జన సమీకరణకు బీఆర్ఎస్ శ్రేణులు కసరత్తు చేస్తున్నారు. మునుగోడులో పార్టీ కేడర్కు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. నల్గొండ జిల్లా మునుగోడులో ఇవాళ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ జరగనుంది. ఉప ఎన్నికల తర్వాత మొదటిసారి సీఎం కేసీఆర్ మునుగోడుకు రానున్నారు. దీంతో భారీ జన సమీకరణకు బీఆర్ఎస్ శ్రేణులు కసరత్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి హరిప్రసాద్ అందిస్తారు. హరిప్రసాద్, మునుగోడు ఉప ఎన్నిక తర్వాత మొదటిసారి సీఎం కేసీఆర్ వస్తున్నారు. అది కూడా ఎన్నికల బహిరంగ సభలో పాల్గొనడానికి. అంటే ఇప్పటికే టీఆర్ఎస్ జిల్లాల వారీగా షెడ్యూల్ ప్రకటించుకొని మొత్తం కేసీఆర్ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ప్రజా ఆశీర్వాద సభ పేరు మీద మునుగోడులో నిర్వహిస్తున్న ఈ సభకు వేల సంఖ్యలో కార్యకర్తలని అదేవిధంగా ఓటర్లను తరలించడానికి మాత్రం టీఆర్ఎస్ అధిష్టానం అదేవిధంగా ఇక్కడైతే ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే కూసుకుంట ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా జన సమీకరణ చేస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికలు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చిన సందర్భంగా అదేవిధంగా మునుగోడుకు సంబంధించి ఇంకా ఏమైనా ఎక్స్క్లూజివ్ గా అంటే ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే మేనిఫెస్టో ఉందో మేనిఫెస్టోలోని అంశాలు కాకుండా ఇంకా మునుగోడుకి ఏమైనా చేస్తారా, దానికి సంబంధించి ఏమైనా మాట్లాడతారని దానికి సంబంధించి మాత్రం ఇక్కడ మునుగోడు ప్రజలు మాత్రం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మునుగోడులో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏదైతే ఇక్కడ పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ ఉన్నదో ఆ ఫ్లోరైడ్ లేకుండా చేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీదని ఇప్పటికే చెప్తున్న సందర్భంలో అటువంటి దానికి సంబంధించిన ఏమైనా స్పెషలైజ్డ్ పథకాలు ఏమైనా ప్రకటిస్తాడా, లేకపోతే ఇంకా మునుగోడు ఉప ఎన్నికలు ఇచ్చిన హామీలతో పాటు ఇంకేమైనా చేయవలసినవి ఏమైనా ఉన్నాయనే దానికి సంబంధించి ఆ విషయాలపైన చర్చ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సీఎం కేసీఆర్ వచ్చి మునుగోడుకు ఏమేమి హామీలు ఇస్తాడనే దానికి సంబంధించి మాత్రం ఒకవైపు ప్రజలు అదేవిధంగా టీఆర్ఎస్ కార్యకర్తలు మాత్రం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భారీ జన సమీకరణ జరుగుతుంది. జన సమీకరణ నేపథ్యంలో మాత్రం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒకవైపు పోలీసులు అదేవిధంగా అధికారులు మాత్రం చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా ఈ సభా వేదిక పైన ఆశీర్వాద సభా వేదిక సంబంధించి మాత్రం మునుగోడులో తాను ఇచ్చే హామీలకు సంబంధించి ఏమేమి పెండింగ్ లో ఉన్నాయనే దానికి సంబంధించి అవి నెరవేరాలంటే మళ్ళొకసారి అవకాశం ఇవ్వాలని చెప్పే అవకాశం ఉంది. కాబట్టి దానికి సంబంధించి మాత్రం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. కూసుకుంట ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తూ ఆల్రెడీ ఇప్పటికే బీఫామ్ ఇచ్చిన నేపథ్యంలో మాత్రం మళ్ళొకసారి కూసుకుంట ప్రభాకర్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని చెప్పే అవకాశం ఉంది. కాబట్టి ఇది మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అదేవిధంగా నిన్న మునుగోడు నియోజకవర్గం పేరు మీద కొన్ని రాజకీయ సమీకరణాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఆ విషయాలు కూడా కొంత చర్చకు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మొన్న మొత్తం మునుగోడు ఉప ఎన్నికల్లో అవలంబించిన ఏదైతే స్ట్రాటజీ ఉంటుందో పొలిటికల్ స్ట్రాటజీ, మునుగోడు ఉప ఎన్నికల్లో అవలంబించిన పొలిటికల్ స్ట్రాటజీనే అన్ని నియోజకవర్గాలలో ఇంప్లిమెంటేషన్ చేయాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ భావించిన నేపథ్యంలో మళ్ళీ మునుగోడు పైన ఏమేం ప్రకటనలు చేస్తారో అదేవిధంగా పొలిటికల్ వ్యూహం ఎలా ఉండబోతుంది అనేది మాత్రం ఆ టీఆర్ఎస్ కార్యకర్తలు కొంత చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మునుగోడుకి ఇంకేమైనా ఎక్స్ట్రా పథకాలు ఏమైనా మేనిఫెస్టోలే కాకుండా ఎక్స్ట్రా పథకాలు ఏమైనా ఇస్తారా, ఎక్స్ట్రా ఇంకేమైనా పనులకు సంబంధించిన హామీలు ఇస్తారని మాత్రం ఎదురు చూస్తున్న పరిస్థితి మాత్రం నెలకొన్నది. ఖచ్చితంగా 3 గంటలకు షెడ్యూల్ అయినప్పటికీ కూడా 4:30-5 గంటల వరకు ఇక్కడికి సీఎం కేసీఆర్ రావడం జరుగుతుంది. సీఎం కేసీఆర్ వచ్చిన హెలిప్యాడ్ ద్వారా ఇక్కడికి వస్తున్నాడు. హెలిప్యాడ్ ద్వారా వచ్చిన తర్వాత వెంటనే ఆయన రావడం, సభ వేదిక పైనకి రావడం, వెంటనే మాట్లాడడం, వెళ్ళిపోవడం అనేది జరుగుతుందని ఇప్పటికే కూడా ఇక్కడ ఉన్న అభ్యర్థి కూసుకుంట ప్రభాకర్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే చాలా పనులు చేశాను, ఇంకా కొంత చాలా భారీగా నిధులు తీసుకొచ్చాను, ఆ నిధులు ఖర్చు చేయడానికి నాకు కొంత సమయం కావాలి. కాబట్టి ఈసారి నన్ను ఈ 5 సంవత్సరాలు సమయం ఇచ్చినట్టయితే నేను మునుగోడుని బంగారు సుంక చేశాను కూడా ఆయన ఇప్పటికే రాజ్ న్యూస్ తో చెప్పడం జరిగింది. కాబట్టి సీఎం కేసీఆర్ మేనిఫెస్టోలో ఉన్న పథకాలు కాకుండా ఏమైనా మునుగోడుకి ఎక్స్క్లూజివ్ గా ఏమైనా పథకాలు ఇస్తారనే దానికి సంబంధించి మాత్రం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ సభా వేదిక మీద నుంచి మునుగోడు ప్రజలకు ఎటువంటి హామీ ఇస్తాడనేది మాత్రం
వాళ్ళు చూస్తున్న పరిస్థితి మాత్రం నెలకొని ఉన్నది. హరిప్రసాద్, సీఎం కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ నేతలు ఇంకెవరెవరు రాబోతున్నారు, ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయంటారు? జిల్లాకు సంబంధించిన 12 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళ షెడ్యూల్ వాళ్ళకు బిజీ అయినాయి కాబట్టి ఇక్కడ రాజ్యసభ ఎంపీ బడుగులింగ యాదవ్ తో పాటు ఉన్న ఎమ్మెల్సీలు, అదేవిధంగా ఇప్పుడున్న ఎమ్మెల్యే అభ్యర్థితో పాటు మంత్రి కూడా వచ్చే అవకాశం మాత్రం కనిపిస్తలేదు. ఎందుకంటే ఈ రోజు ఆయన సూర్యాపేటలో గడప గడపకు ప్రచారం స్టార్ట్ చేశారు. ఆ సమయం వరకు వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళ టైట్ షెడ్యూల్ ప్రకారం మాత్రం సీఎం కేసీఆర్, అదేవిధంగా ఇక్కడ ఉన్న అభ్యర్థి కూసుకుంట ప్రభాకర్ రెడ్డి, జిల్లా మంత్రి జగదీష్ రెడ్డితో పాటు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కొంతమంది పాల్గొనే అవకాశం ఉన్నది. సుజాత. రైట్, థ్యాంక్ యూ హరిప్రసాద్.